మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వైసీపీ నాయకులు షేక్ అచ్చాపపై 27వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ రాళ్లకొట్టు రాము తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ స్థలాలు కబ్జా చేసే అవసరం తనకు లేదని చెప్పారు. తప్పు చేశానని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. ఎవరు ఎలాంటి వారు అనేది ప్రజలకు బాగా తెలుసునన్నారు. అందుకే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారని విమర్శించారు. త్వరలోనే తప్పు చేసిన అందరి చిట్టా బయటపెడతానని రాము హెచ్చరించారు. మా వార్డు మాజీ కౌన్సిలరు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చేబా అనేవాడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ రాళ్లకొట్టు రాము కార్పొరేటర్ అనేవాడు పత్తుల వంతెన దగ్గర గుడి దగ్గర కబ్జాలు చేస్తున్నాడు అని చెప్పి నేను కడతానని చెప్పారు. బస్ స్టాండ్ నువ్వు నిరూపించుతావా? అక్కడ ఆంజనేయ స్వామి 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి గుడి ఉంది. దాని అభివృద్ధికి నేను అవన్నీ తీపిచ్చి రోడ్డు వెడల్పు చేపిస్తున్నా. నీలాంటి వాళ్ళు మోసం చేసి ఆడికి స్థలాన్ని అమ్మారు. 135 గజాలు అని చెప్పి పాపం ఈరోజు సర్వే రిపోర్ట్లో 118 గజాలు ఇచ్చారు ఆడికి. థాయిలాండ్లో ఉద్యోగం చేసుకుంటూ ఒక గవర్నమెంట్ పద్ధతిలో ఉన్నాడు. అతను మంచి ఉద్యోగం చేసుకుంటూ అతను ఏడుస్తున్నాడు అక్కడ కూర్చుని, నాకు మోసం చేసి 130 గజాలు అమ్మారు, ఈరోజు 118 గజాలు సర్వే రిపోర్ట్ ఇచ్చారని, 12 గజాలు కాజేశారని. చాలా ఎలాంటి మోసాలు చేసావో ఈ వార్డులో అందరికీ తెలుసు. నేను అందుకని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. కష్టపడి నీలాగా బంగారాలు మోసాలు చేసి దొంగ బంగారాలు ఇచ్చి బంగారాలు అమ్మేసుకుని నేను కుప్ప కూలిపోవాలా, ఉన్న స్థిరాలకు వెళ్తున్నా. ఎందుకంటే ఒకడికి నా చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలని కోరుకుంటాను, నా చెయ్యి ఎప్పుడు కింద కోరుకోను. మొన్న కొత్త పైప్ లైన్లు వేసి 150 పంపులు ఇచ్చా. ఎవరి దగ్గర చేయి చాచాను రుజువు చేయి, రాజీనామా చేస్తాను. నువ్వు 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేసిన కౌన్సిలర్గా చేసిన వార్డులో 150 కొత్త పంపులు ఇచ్చి ఒక్క రూపాయి నేను చేయి చాచాను, నువ్వు ఎవరితో రుజువు